Hello everyone, I am Dr. Sudha from Sudha Hospital, Hyderabad. లాస్ట్ వీక్ మాకు ఒక కేసు ఎదురైంది. అది కొంచెం డిఫరెంట్గా ఉంది. అది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక లేడీకి లాస్ట్ ఇయర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి సర్జరీ అయిందని చెప్పారు. రైట్ సైడ్ ట్యూబ్ రిమూవ్ చేశారు, అది రప్చర్ అయింది కాబట్టి అని చెప్పారు. అయితే ఈసారి కూడా ఆవిడకి మళ్ళీ లాస్ట్ మంత్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. అయితే వాళ్ళు ఈసారి కూడా ఏమైనా ఎక్టోపిక్ ఉందా అన్న డౌట్ తోటి ముందుగానే డాక్టర్ని కలవడం జరిగింది. అండ్ హెచ్సిజీ లెవెల్స్ చూసుకుంటే అవి ఎక్కువగా కాకుండా జస్ట్ 300-400 వరకే ఉంది. మళ్ళీ రిపీట్ చేసేసరికి అవి ఫాల్ అవుతూ ఉన్నాయట. అంటే 300 నుంచి 200 అలా ఫాల్ అయింది. సో అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ఈ ప్రెగ్నెన్సీ మనకి డ్రాప్ అయిపోతుంది, ఫెయిల్ అవుతుందని చెప్పి డాక్టర్ వాళ్ళకి ఇంకా క్లియర్ అయిపోవడానికి అన్నట్టు మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. అవి వాడాక ఆమెకి బ్లీడింగ్ క్లాట్స్ కింద పడిపోయాయి. సో తను ఏమని అజ్యూమ్ చేసుకుందంటే నాకు ఈ ప్రెగ్నెన్సీ క్లియర్ అయిపోయింది అని అనుకుంది. కాకపోతే తను చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే డాక్టర్ తనకి ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ స్కాన్కి ఆర్పిఓసి స్కాన్ అని ఉంటుంది, రిటైన్ ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్. అంటే మొత్తం వాష్అవుట్ అయిపోయిందా లేదా అని చెక్ చేయడానికి చేసే స్కాన్ ఒకటి ఉంటుంది. దానికి రమ్మంటే ఎలాగో 1 వీక్ బ్లీడింగ్ అయ్యి ఆగిపోయింది కదా అని తను వేరే వర్క్స్లో బిజీ అవ్వడం వల్ల ఈ స్కాన్ని స్కిప్ చేసింది. అలా కొద్ది రోజులు బ్లీడింగ్ లేదు. మళ్ళీ తనకి లాస్ట్ వీక్ నుంచి బ్లీడింగ్ అవ్వడం మొదలు పెడితే ఇక్కడ మా దగ్గరకు వచ్చింది, ఆ రిపోర్ట్స్ అన్నీ చూపించింది. అయితే మేము స్కాన్ చేసేసరికి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తనకి లాస్ట్ ఇయర్ రైట్ సైడ్ ఎక్టోపిక్ అయింది కదా, ఈసారి లెఫ్ట్ సైడ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ క్లాట్స్ కింద ఫామ్ అయి ఉంది. అది మళ్ళీ బీటా హెచ్సిజీ వాల్యూస్ చూస్తే 1100 ఉన్నాయన్నమాట. అంటే దీని మీనింగ్ ఏంటి, తను లాస్ట్ మంత్ వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్, కాకపోతే అది యాక్టివ్గా లేదు, అది స్లోగా డ్రాప్ అవుతుంది. ఆ టైంలో తను ఎంటీపీ పిల్స్ వాడడం, ఆ తర్వాత ఆర్పిఓసి స్కాన్కి వెళ్ళకపోవడం అనేది జరగడం వల్ల ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మిస్ అయ్యి అయితే లక్కీగా ఏంటంటే తనకు అది యాక్టివ్గా ఉండి ఆ ఎక్టోపిక్ అనేది బాగా పెరిగి రప్చర్ అవ్వడం జరగలేదు. అందుకనే తను ఎమర్జెన్సీలో ల్యాండ్ అప్ అవ్వలేదు. కానీ అక్కడ ఏర్పడిన ఎక్టోపిక్ మాత్రం స్లోగా ఊజ్ అవుతూ ఒక క్లాట్ కింద తయారై అక్కడ ఉండిపోయింది. సో ఈ కేసులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కనుక డాక్టర్ అబార్షన్ అయిన తర్వాత చెక్ స్కాన్కి రమ్మన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా తప్పకుండా చేయించుకోవాలి.